చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. రెండవది వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే 2000 మేము కొనుగోలు చేశాము అని అన్నారు. ఇప్పుడు 1966-68 ఫారెస్ట్ గజెట్ ప్రకారం అది ఫారెస్ట్ ల్యాండ్. ఈ కొనుగోలు చేశాము అని అంటే రాజశేఖర్ అన్న తెలియదు కాదు, కొనుగోలు చేసినంత మాత్రాన ఓనర్షిప్ రాదు. ఓకే, దాని యాంటీ థీసిస్ ని మనం వెరిఫై చేయాలి. ఎలా సంక్రమించింది, అమ్మినవాడికి ఎలా సంక్రమించింది, ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ల్యాండ్ రెవెన్యూలో ఆయనకి అన్ని తెలుసు. కాకపోతే ఇప్పుడే ఎందుకు తెచ్చారు ఇది నాకు అది కరెక్ట్ అనిపించటం లేదు. ఎందుకంటే ప్రిలిమినరీ ఆధారాలు ఉన్నాయి, ఇమ్మీడియట్ గా ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు ఫారెస్ట్ మినిస్టర్ గారు. 76 acres ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ అంటే చాలా చిన్న విషయంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. 76 ఎకరాలు చాలా చిన్న మొత్తంలో కనబడుతుంది అనమాట. అంటే 1000 ఎకరాలు ఇవన్నీ కలుపుకునేటప్పుడు ఈ 76 ఎకరాలు ఏంటంటే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంది. అంటే ఈ సంఖ్య చిన్నదేమో అనిపించింది అంటారా వారికి? వాళ్ళకి అనిపిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందులో చాలా వేలాది ఎకరాలు చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అనిపిస్తుంది. కానీ అటవీ భూములు అని అంటే దాన్ని ఫారెస్ట్ యాక్ట్ ఉంటుంది, దాన్ని డీనోటిఫై చేయాలి. అసలు మన క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ కే ఒక 4000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వాలి అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ నడిచింది. అవును, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీనోటిఫై చేసి రాష్ట్ర గవర్నమెంట్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరపరిస్తే అది మళ్ళీ సిఆర్డిఏకి ఇచ్చి అమరావతి క్యాపిటల్ కి, అంటే అంత ప్రాసెస్ ఉంటుంది. బ్రహ్మనాయుడు గారు అటవీ భూముల మీద అంత తేలిగ్గా ఎవరికి హక్కు ఉండదు, ఇది అర్థం చేసుకోవాలి. అటువంటి అటవీ భూముల్లో 76 ఎకరాలలో ఒక మంచి గెస్ట్ హౌస్, పండ్ల తోటలు, ఇంకేవేవో అంటే ఈ విలాసమైనటువంటి ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజలకి తెలియచేయాలి, బాధ్యత ఉంటుంది. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆయన చిన్న నాయకుడు కాదు, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ గవర్నమెంట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అవును, కంచే చేను వేస్తే అటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే ఇంకా ఈ రక్షణ ఏముంటుంది? ప్రభుత్వ ఆస్తులకు కానీ, ఫారెస్ట్ ఆస్తులకు కానీ, ప్రైవేట్ ఆస్తులకు ఇంకా రక్షణ ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు ఆధారాలు ఏంటో బయట పెట్టండి, ఇవన్నీ మాటలు అనవసరం. ఎందుకంటే తినబోతూ రుచి అడగకూడదు. ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు, ఎంక్వైరీలో అన్ని తేలుతాయి. అన్ని తేలేటప్పుడు కన్సర్న్డ్ పీపుల్, బాధ్యులైన వారికి శిక్ష అయితే తప్పగా పడుతుంది, అందులో అనుమానం అయితే ఏమీ లేదు. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా పబ్లిక్ కూడా ఒక డౌట్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఈ ఫారెస్ట్ ల్యాండ్ని అసలు అమ్మింది ఎవరు, కొనింది ఎవరు, అమ్మేవారికి కూడా ఫారెస్ట్ ల్యాండ్ అమ్మేటువంటి హక్కు లేదు అని చెప్పేసి. అంటే మీరు చెప్పినటువంటి ఈ యొక్క యాంగిల్లో ఆలోచిస్తే ఇది నిజంగానే వీళ్ళు ఆక్రమించారు అని అనుకోవచ్చా? ఈగ లాగితే డొంకంతా కదులుతుందండి. అసలు ఇప్పుడు ఎవరు వీళ్ళకి రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎలా సంక్రమించింది, ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు మొట్టమొదట, వాళ్ళు వీళ్ళ బినామీలా, వీళ్ళ అనుచరులా, ఏదైనా కావచ్చు. చూసి ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో అన్ని బయటకు వస్తాయి. నిజంగా అమ్మారా, అమ్మితే వీళ్ళు డబ్బులు ఎలా పే చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళరు. బ్రహ్మనాయుడు గారు అందరూ బయటకు వస్తారు. అది వచ్చే వరకు కొద్దిగా ఓపిక పడితే సరిపోతుంది. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఏది చేసినా వైసీపీ నాయకులకి ఒక ఊత పదం అయిపోయింది. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. దేనికి డైవర్షన్ పాలిటిక్స్? పదార్థాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం, జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తున్నాం, దాన్ని విచారిస్తున్నాం, తద్వారా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే కార్యక్రమంలో ఉపక్రమిస్తున్నాం. ఇది గవర్నెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్. పాలనా తీరు అన్నది అది నిరంతర ప్రక్రియ. అంతేగాని ఎన్నాళ్ళలో ఊరుకొని ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఇది ఎలాగుందంటే చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఇన్నాళ్ళలో ఊరుకోవడం ఏంటి?
2000లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు మాకు అధికారంలో లేదు. ఇవన్నీ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్స్ కావు. అవును, మీరు ఫారెస్ట్ ల్యాండ్ అవునా కాదా అది తేలవలసి ఉంది. సార్, ఫారెస్ట్ ల్యాండ్ ని మీరు ఎలా ఆక్యుపై చేశారు, మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని వస్తాయి బయటికి. వచ్చేటప్పుడు ఎవరు తప్పించుకోలేరు. చట్టానికి అందరూ సమానమే, ఏ ఒక్కరు చుట్టాలు కాదు. తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడు కూటమి ప్రభుత్వంలో. ఇది పక్కా. ఇది ఎంతటి వారినైనా విడిచిపెట్టే సమస్య లేదు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతారంట శివశంకర్ గారు. ఎందుకంటే ఈ ప్రశ్నలు యాక్చువల్గా అడగండి, డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని అడగాల. ఆయన రేజ్ చేశాడు కాబట్టి. కానీ వాటి శివశంకర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శివశంకర్ గారు దానికి సమాధానం. ఇప్పుడు ఇదే భూములకి ఏది 75 ఎకరాల 0.7